సంవత్సరం తొలి రోజు గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 7 గాయపడ్డారు. కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన అనంతరం వెళ్లిపోయారు. ఆ తర్వాత సభ ప్రాంగణం వెలుపల లారీలో ఉంచిన కానుకలను పంచుతుండగా ఒకేసారి అందరూ ఎగబడ్డారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి గుంటూరు ఏటి అగ్రహారం 4వ లైన్లో పోలేరమ్మ గుడి సమీపంలో ఉండే గోపిదేశి రమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. జీజీహెచ్లో చికిత్స పొందుతూ నగరంపాలెం గొర్రెలదొడ్డికి చెందిన సయ్యద్ అతీఫా మారుతినగర్ 3వ లైన్కు చెందిన షేక్ బీబీజాన్ మరణించారు. ఈ విషాదం చోటు చేసుకోవడానికి నిర్వాహకుల వైఫల్యమే కారణమని తెలుస్తోంది. శనివారం రాత్రి సభాస్థలిని పరిశీలించిన కొందరు సీనియర్ టీడీపీ నేతలు కానుకల పంపిణీని వార్డుల వారీగా పెట్టుకుందామని సూచించినా వారు వినిపించుకోలేదని తెలిసింది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసేశామని నిర్వాహకులు సమాధానమిచ్చారు. నిజానికి చంద్రబాబు వేదిక ఎక్కుతున్నప్పుడే ఒక మెట్టు కూలుంది. వెంటనే సరిచేయడంతో ప్రమాదం తప్పింది. వార్డుల వారీగా మహిళలకు టోకెన్లు ఇచ్చారు. అయితే అందరినీ ఒకే చోటుకు రమ్మని చెప్పారు. సభా ప్రాంగణం చిన్నదిగా ఉండడం, బాబు ప్రసంగం ముగిసేసరికి చీకటి పడుతుండడంతో ఇంటికి వెళ్లాలన్న తొందరలో మహిళలు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు తన ప్రసంగంలో కూడా మహిళలు ఎవరూ కంగారు పడవద్దని, కానుకలను ఇంటికి పంపే విధంగా ఏర్పాట్లు చేశారని, అందరికీ కానుకలు వస్తాయని బహిరంగంగానే చెప్పారు. కానీ ఆయన వెళ్లిన తర్వాత సభాస్థలి వద్దే కానుకల పంపిణీకి నిర్వాహకులు అత్యుత్సాహం చూపడం ఈ విషాదానికి దారితీసింది. ఈ దుర్ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు తానే బాధ్యత వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు. గాయపడిన వారి ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తానన్నారు. అలాగే టీడీపీ గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 1 లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మృతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారిలో 4 శ్రీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 3 జీజీహెచ్కు తరలించారు. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 3 చనిపోయిన ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పేదలకు కానుకల పంపిణీ కోసం ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన మంచి కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, అయితే తాను వెళ్లిన అనంతరం తొక్కిసలాట చోటు చేసుకొని 3 చనిపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ఇస్తామని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి విడుదల రజని వెల్లడించారు. దీనితో కలిపి ఒక్కో కుటుంబానికి 30 లక్షల రూపాయల వరకు సాయం అందనుంది. ఇక ఇదే అంశంపై మా గుంటూరు ప్రతినిధి పవన్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి పవన్, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎస్ఎల్ని ఏదైతే ఉయ్యూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క పేదలకు జనతా వస్త్రాల పంపిణీ పేరుతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఉయ్యూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నేపథ్యంలో కూడా దాదాపు గుంటూరు నగరానికి సంబంధించినటువంటి ఒక 10 ప్రాంతాలు ఏవైతే గుంటూరు నగరంలో ఉన్నాయో ఆ 10 ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందిని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాలంటీర్ల బృందం అంతా కూడా వారు ఇళ్ల వద్దకే వెళ్లి ఎవరైతే డోగ్రాకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వారికి స్లిప్పులు అమలు చేశారు. స్లిప్పులు అమలు చేసి ఈ యొక్క కార్యక్రమం ఉయ్యూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తమంతా కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా ఆ డోగ్రా సంబంధించినటువంటి మహిళా గ్రూపులకు చెప్పడంతో కూడా సంబంధించినటువంటి మహిళలంతా కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమానికి అయితే మాత్రం హాజరయ్యారు. గుంటూరులోని వికాస్ నగర్ లో ఈ కార్యక్రమం ఒక వేదికతో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే ఆ సభా ప్రాంగణం సంబంధించినటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో దాదాపుగా అక్కడ 400 నుంచి 500 మంది పట్టేటువంటి అవకాశం మాత్రమే ఉంది. కానీ
ఇక్కడ స్లిప్పులు దాదాపుగా 3,000 మందికి స్లిప్పులు పంపించిన నేపథ్యంలో కూడా సుమారుగా 3,000 మంది కాకుండా దాదాపు 5,000 మంది దాకా కూడా మహిళలు ఒక ప్రాంతాన్ని చుట్టుముట్టేశారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా మహిళలు పేద మహిళలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఎక్కిరిసిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఆ ఫౌండేషన్ సంబంధించినటువంటి వాలంటీర్లే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఎప్పుడైతే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనంతరం కొంతమంది మహిళలకు ఏదైతే జనతా వస్త్రాలు అదే విధంగా సంక్రాంతి కానుకలను కూడా అందజేసినటువంటి నేపథ్యంలో కూడా సభా ప్రాంగణంలో చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడి అనంతరం అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళినటువంటి నేపథ్యంలో వెళ్ళిన సరిగ్గా పావుగంట అరగంట సమయంలో కూడా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చంద్రబాబు వెళ్ళడంతో వీరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన తీవ్రతంగా మారిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్ళిపోయాడు, మనకు పని లేదంటూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలంతా వెళ్ళిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు అదేవిధంగా కొంతమంది వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారి ఇష్టానుసారంగా అంటే తెలిసినటువంటి మహిళలకు కొంతమందికి ఇష్టానుసారంగా ఆ స్లిప్పులు తీసుకొని ఆ పంపిణీ చేయడం పైన లారీలో నుంచి ఇసిరివేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది మహిళలు స్లిప్పులు లేని కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ రావడం వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరు నెట్టుకోవడం పరిచయం పడిపోవడం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది, తోపులాటకు దారితీసింది. తీసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలు ఎవరు కూడా నెట్టుకోవద్దు, అవసరమైతే ఆ యొక్క సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నాయో ఆ యొక్క సంక్రాంతి కానుక వాటిని పంపించిన అయితే ఖచ్చితంగా నాయకులతో మాట్లాడి సమ్మె చేస్తామని చెప్పి పోలీసులు ముందుకు వచ్చారు. ఫస్ట్ పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ నుండి కేవలం పోలీసులు 23 మంది మాత్రమే, ఆ సభా ప్రాంగణం చుట్టూ 23 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. మరి ఆ 23 మంది పోలీసులు కూడా ఇది ఒక తొక్కుసారి జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడికి రావడం, మరి వెంటనే అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారడంతో కూడా నల్లపాడు భక్తులు శ్రీనివాసరావు వెంటనే ఎస్పీ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేసిన నేపథ్యంలో అక్కడకు పట్టాభిపురం పోలీసులతో పాటు నగరంపాలెం పోలీసులు కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోవడం, మరి చేరుకున్న నేపథ్యంలో కూడా ఈ లోపలే అక్కడ తొక్కేసినాక మరింత తీవ్రం కావడంతో ఒకసారిగా ఒకరిపై ఒక మహిళలు కింద పడిపోయిన నేపథ్యంలో ఒక మహిళ ఎవరైతే ఓ మహిళ అయితే వెంటనే అక్కడికి సుఖ తప్పి కింద పడిపోయినటువంటి నేపథ్యంలో కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. కొంతమంది భయపడి పరుగులు తీస్తూ ఎలా పెడితే అలా సభ ప్రాంగణంలో పరిగెత్తుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. మరి చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ ఘటనలో 3 మహిళలు అయితే మాత్రం స్పాట్ లో అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. మరొక 14 మంది రాత్రి వరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స మాత్రం పొందుతా ఉన్నారు. మరొక అందులో ఇద్దరు పరిస్థితి మాత్రం రాత్రి నుంచి కొంత విషమంగానే ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలు దాటితే గానీ పూర్తి స్థాయిలో కూడా వివరాలు వెల్లడించలేమంటూ కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నీల ప్రభావతి అయితే మాత్రం మనకి తెలియజేసినటువంటి పరిస్థితి. మరి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇటు వైకాపా టీడీపీ నేతలు కూడా సమన్వయంగా రాత్రి దాదాపుగా 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మకాం వేశారు. గాయపడ్డటువంటి శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ సంబంధించి సీనియర్ నేతలు ముఖ్య నేతలు అందరూ కూడా అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మకాం వేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధితులు చనిపోయారో మృతులు వారికి సంబంధించినటువంటి నాయకులు ఎవరికి తోచిన సాయం వాళ్ళు అందించే విధంగా దాదాపుగా ఎవరైతే ఈ ఘటన చనిపోయారో ముగ్గురికి ఒక్కొక్కరికి కూడా 30 లక్షల రూపాయలు అందే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు అయితే మాత్రం ప్రకటించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రి 2 లక్షల రూపాయలు వాళ్ళకి ప్రకటిస్తూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. మరి ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఉయ్యూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఘటన సంబంధించి కూడా ఉయ్యూరి ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ అయితే మాత్రం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు తన సొంత డబ్బులు కేటాయిస్తున్నారంటూ కూడా ప్రకటించిన పట్ల కూడా కుటుంబ సభ్యులు సంబంధించిన పిల్లలను కూడా తమ ఫౌండేషన్ లోనే పూర్తి స్థాయిలో చదివిస్తానంటూ కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ ఘటన
చోటు చేసుకున్నటువంటి 2-3 గంటల సేపు కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాని పరిస్థితి. మరి దీనికి సంబంధించి రాత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అయితే మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడినటువంటి క్షతగాత్రులని పరామర్శించారు. కానీ అక్కడ టీడీపీ నాయకులు ఉండగానే కూడా ఆమె కొంత టీడీపీ అధినేత చంద్రబాబు పై నిప్పులు చేసే ప్రయత్నం చేశారని మనం చెప్పుకోవాలి. ఆ టైంలో కూడా ఆమె ఒకటే మాట్లాడుతున్నారు, చంద్రబాబు అంగు ఆర్భాటాలు ప్రచారం కోసం ప్రజల ప్రాణాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆమె మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు, అదేవిధంగా ధూళిపాల నరేంద్ర, కొంతమంది టీడీపీ నేతలు అయితే మాత్రం ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ఆమె పక్కనే ఉంటూ పక్కనే ఉన్నటువంటి ఆమెని మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా విడుదల రోజుని నిప్పులు తిరిగి అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి మొత్తానికి అక్కడ రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా టీడీపీ నేతలు అయితే మాత్రం గాయపడ్డటువంటి క్షతగాత్రులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఉంటారో వారందరూ కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం, ఆ కుటుంబాలకు సంబంధించిన పిల్లల విషయంలో కూడా పూర్తి స్థాయిలో వారి సంరక్షణ కూడా చూస్తామంటూ కూడా ఆయా సంబంధించినటువంటి వారికి కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు, కానీ ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కేసులు కట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాత్రి నల్లపాడు సౌత్ డిఎస్పీ జస్టి ప్రశాంతి ఆధ్వర్యంలో కూడా పోలీసులు ప్రత్యేకంగా ఎవరైతే గాయపడ్డారో వారందరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా